హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా చింతలకి వ్యాక్సిన్ వేయించిన రోజు అనమాట. దానికి సంబంధించిన షార్ట్ అప్లోడ్ చేస్తుంటాను, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో ఇది ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ కాదు నైట్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లేట్ అయిపోయింది, 3 అయింది. ఇంకా వచ్చాక లంచ్ ఫినిష్ చేసుకొని అయితే మంచిగా పడుకున్నాము. యాక్చువల్లీ నేను పడుకోకపోతుండే, అస్సలు బాగాలేదు 1 వీక్ నుంచి. ఇంకా ప్రీవియస్ వీడియోస్లో మీకు చూస్తుంటే అర్థమై ఉంటుంది కదా, నా వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది కోల్డ్కి. ఇప్పుడు కూడా ఇంకా అదే పరిస్థితి, అస్సలు అంటే ఇంకా తగ్గట్లేదు. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, రెమెడీస్ యూజ్ చేసినా తగ్గట్లేదు. అంటే ఈ మధ్యన ఎస్పెషల్లీ చింతల్ని కన్సీవ్ అయిన తర్వాత ఇలానే ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ లేకపోతే టూ మంత్స్కి ఒకసారి కోల్డ్ అవ్వడం, 1 వీక్ వరకు తగ్గకపోవడము. ఇంకా కొంచెం చాలా అంటే చాలా వీక్ అయిపోతూ ఉన్నాను. ఓపిక ఒక రోజు వస్తుంది, ఫుల్ పనులన్నీ చేసుకుంటున్నాను, నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ టైర్డ్ అయిపోతున్నాను అనమాట. ఇంకా ఇవాళ రెస్ట్ తీసుకున్నా మంచిగా. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి యాజ్ యూజువల్, చేయకపోతే అంతే కదా. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాను. పిల్లలు ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారు, ఇంకా నేనైతే కుకింగ్ చేయాలి. దా నువ్వు దా, నువ్వు దా, నువ్వు దా, దా 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 దామ్మా, దా 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 దా. హాయ్, వచ్చేసావా? అమ్మ కోసం వచ్చేసావా? చింతలు. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పన్నీర్, పప్పు, రైస్ పెట్టేశాను. అసలు ఇల్లు చూడండి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది. మార్నింగ్ మా హస్బెండ్ని ఒక పప్పు ఒకటి చేయమని చెప్పా, దానికి సంబంధించిన వస్తువులు ఇన్ని వచ్చాయన్నమాట. అసలు హాస్పిటల్కి వెళ్ళే హడావిడిలో ఇవన్నీ వదిలేసి వెళ్ళినా, వచ్చిన తర్వాత ఓపిక లేక అలానే పెట్టానమాట. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఓకే.
ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసు పని చేసుకోవద్దా మనం పని చేసుకోవద్దా? చెప్పు చెప్పురా. చూస్తూనే ఉంటావు అట్లనే. కొత్తగా ఉంది, కొత్తగా ఉంది ప్రదేశం. కొత్త ఎలా ఉంది? ఎలా ఉంది చిన్న? ఎలా ఉంది? మళ్ళీ ఇంకోటి 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 ఎలా ఉంది? ఎలా ఉంది? మళ్ళీ
ఇలా అయితే డిన్నర్ చేసిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆ తర్వాత పిల్లలతో అయితే చాలాసేపు ఆడుకున్నాం అనమాట. ఆడుకున్న తర్వాత వాళ్ళు అలసిపోయి నిద్ర వచ్చినప్పుడు ఇంకా వాళ్ళని పడుకోబెట్టి ఆ తర్వాత నేను పడుకున్నాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.